ఎల్నినో ప్రభావంతో సరిపడా వానలు కురవడం లేదు. అటు సాగుతో పాటు తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఏలూరులో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నీటి సంక్షోభాన్ని నివారించి ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అమృత్ 2.0 పథకం ద్వారా నగరంలో 4 చెరువుల అభివృద్ధికి అధికారులు 8 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ చర్యలతోనైనా నీటి కష్టాలు తీరతాయా? ప్రజలు ఏమంటున్నారు? ఈ అంశాలను మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. ఎల్నినో ప్రభావంతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. వర్షాలు కురవకపోగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. అటు రైతులు సాగునీటి కోసం, ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు పట్టణంలో ఉన్నాము. ఏలూరు పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలో చెరువుల నిర్మాణం జరిగింది. అయితే ఈ ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో చెరువుల్లో నీటి మట్టం కూడా పడిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ పంపుల చెరువు నుంచి ఏలూరు వాసులకు దాహార్తిని తీర్చేందుకు మంచినీళ్లను అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ చెరువుల్లో నీటి మట్టం అనేది గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఏలూరు పట్టణ వాసులకు తాగునీటి నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అమృత్ 2.0 పథకం కింద ఏలూరు నగరంలో ఉన్న 4 చెరువుల అభివృద్ధి కోసం దాదాపు 8.9 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. పంపుల చెరువు అభివృద్ధితో పాటు నగర శివారులో ఉన్న పోనంగి చెరువు, అలాగే తంగేళ్లమూడిలోని వేణుగోపాలస్వామి చెరువు, వంటంలోని వెంకన్న చెరువులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. ఏలూరు వ్యాప్తంగా కూడా ఈ పంపుల చెరువు నీటి ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేవాళ్ళు. ఏలూరు కాలువను ఆనుకొని ఏర్పాటు చేసిన పంపుల చెరువు విస్తీర్ణం దాదాపు 40 ఎకరాలు. మొత్తం 620 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ఈ చెరువు పూర్తిగా నింపితే నగరవాసులకు దాదాపు 12 రోజులు తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం 110 ఎకరాల చెరువు నుంచి గోదావరి జలాన్ని అందించడంలో పంపుల చెరువు నీటి అవసరాలకు అనుగుణంగా లేకుండా పోయింది. దీంతో ఈ చెరువులను అభివృద్ధి చేసి ఏలూరు వాసులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ చెరువులను పుడికి తీయడంతో పాటు ఈ చెరువుల్లో నీటిని నింపే అవకాశం ఉండడంతో అధికారులు ఆ దిశగా కార్యాచరణ చేపడుతున్నారు. దాదాపు ఇందుకు సంబంధించి అమృత పథకంలో భాగంగా నిధులు కూడా కేటాయించడంతో పనులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ చెరువులను గత ప్రభుత్వం ఈ చెరువులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ముళ్ల కంపలు పెరిగి చిట్టాడడం తలపిస్తుంది. ఈ నిధులు వచ్చిన నేపథ్యంలో ఈ చెరువులన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఏలూరు ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు.